గడిపే భాగ్యం మన ఛానల్ ద్వారా లభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సార్ ఫిబ్రవరి 25 నుంచి నేను ప్రకృతి వ్యాలీలో ఉండే పని మీద వెళ్ళి ఫస్ట్ మీ గురించి చెప్పండి. మీ పరిచయం మీరు చేసుకోవాలి కదా. నా పేరు దాట్ల రాయ జగపతిరాజు. నేను 2001లో మరి ఈ మూమెంట్లోకి డాక్టర్ న్యూటన్ గారి ద్వారా రావడం జరిగింది. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఒక పల్లె. పత్రిజీని కలిసినప్పటి నుంచి నేను వెజిటేరియన్గా మారాను. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో నాకు అత్యంత గొప్ప మార్పు రావడానికి ముఖ్య కారణం నేను వెజిటేరియన్ అవ్వడం, పత్రిజీ సాంగత్యంలో అనేక గ్రంథాలని మరి అధ్యయనం చేసే భాగ్యం లభించడం, ప్రకృతిలో గడిపే ట్రెక్కింగ్స్ చేయడం, అనేక కార్యక్రమాలు నేను దీంట్లో నేర్చుకుని ఎంతోమందితో మన పిరమిడ్ మాస్టర్స్తో కలిపి చేసే అవకాశం నాకు వచ్చింది. ఈరోజు మరి విశాఖ జిల్లాలో అరకు ప్రాంతంలో ప్రకృతి వ్యాలీ అని ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాన్ని మనం తయారు చేసుకున్నాం. పత్రిజీ ఆదేశాల మేరకు 2010 నుంచి ఆ కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ క్వారంటైన్ టైంలో ప్రకృతి వ్యాలీలో ఒక క్వారంటైన్ సెంటర్గా కూడా ఒక 337 మంది వలస కూలీలకి మనం ఆశ్రయం ఇచ్చాం సార్. గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్ ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు అడిగితే ఆ కార్యక్రమం అంతా కూడా మనం చేసాం. తర్వాత ఈ పరిస్థితి ఇలా ఉండడానికి అంటే ఈవేళ వరల్డ్ ఎప్పుడూ కూడా ఊహించినంత ఒక గొప్ప మార్పుకు లోనవుతున్నట్టుగానే నాకు అనిపించింది. తమ నుంచి అసలు ఏంటి పరిస్థితికి కారణం, ప్రపంచం అంతా కూడా ఒక్కసారి వాళ్ళు తెలుసుకునే అవకాశం కోసం ఇది వచ్చిందా, ఒక పెను మార్పుకి కారణమా అనేది మీ ద్వారా తెలుసుకోవాలని నాకు ఉంది. మొట్టమొదటిగా మీకు నమస్కారాలు. మీరు గొప్ప సీనియర్ పిరమిడ్ మాస్టర్. మీ ద్వారా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు అయ్యారు. మీరు ఎన్నలేని కృషి చేశారు. మీరు మీ గ్రామానికి, మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను నేను. సార్ ముఖ్యంగా విశాఖ జిల్లాలో అరకు ప్రాంతంలో ఒక గొప్ప కేంద్రాన్ని స్థాపించారు, ప్రకృతి వ్యాలీ. 2 సార్లు అక్కడ మహాయజ్ఞాలు, మహాచక్రాలు జరుపుకున్నాము. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఒక గొప్ప మహాచక్రం జరపబడుతుంది అక్కడ ఫిబ్రవరి నెలలో. ఏదో ఒకటి ప్రపంచాన్ని కుదుపాలని చెప్పేసి నేను ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నాను. మనమంతా ప్రయత్నం చేస్తున్నాం సరే, మన పిఎస్ఎస్ఎం అంతా ప్రయత్నం చేస్తున్నాం సరే, మన పిఎస్ఎస్ఎం లాంటి ఎన్నో మూమెంట్స్ ప్రపంచం అంతా ఉన్నాయి, మనం ఒక్కళ్ళమే కాదు కదా. అయినా కూడాను ఒక ప్రపంచాన్ని కుదిపే సంఘటన జరగాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనిషి ఒక మెట్టు పైకి ఎదగాలంటే ఏదో ఒక అవాంతరం రావాలి. ఒక అవాంతరం వస్తే మేల్కొంటాడు. నిద్రపోతున్నాడు అనుకోండి, నీళ్లు చల్లితే ఏమవుతుంది, వాడు గబుక్కులు లేస్తాడు. నీళ్లు చల్లకపోతే వాడు లేస్తాడా? వాడు ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. ఈ అవాంతరం అనేది ఆ నిద్రపోతున్న వాడి కళ్ళ మీద నీళ్లు చల్లడం. వాడు లేవడు. వాడు ఈ మానవ ప్రపంచం అంతా నిద్రపోతుంది అజ్ఞానాంధకారంలో. మీరు నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం లేపడానికి, కానీ ప్రపంచాన్ని అంతా కుదిపే సంఘటన రావాలి. అది ఎప్పుడు వస్తుందా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. 2000 సంవత్సరంలో అది వస్తుందని ప్రపంచం అంతా కోడి కూసింది. ప్రపంచం అంతా ఏదో అయిపోతుందని చెప్పేసి. కానీ 2000 సంవత్సరం అలా జరిగిపోయిందంటే ఏమీ కాలేదు. ఆ తర్వాత 2012 సంవత్సరంలో జరుగుతుందేమో అని అనుకున్నాం, కానీ అది కూడా ఏమీ జరగకుండా వెళ్ళిపోయింది. సో 2 సార్లు వస్తుందేమో ప్రపంచాన్ని కుదిపే సంఘటన వస్తుందేమో అని నేను వెయిట్ చేశాను, కానీ కాలేదు.
2020లో వచ్చేసింది, చెప్పా పెట్టకుండా వచ్చేసింది. ప్రకృతికి ఏం తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో. మన గురించి మనకు తెలుసు, ప్రకృతి గురించి ప్రకృతికి తెలుసు. మన గురించి ప్రకృతికి తెలుసు, కానీ ప్రకృతి గురించి మనకు తెలియదు. మనకి ప్రకృతి గురించి ఎవరికి తెలుస్తుంది? ప్రకృతికే తెలుస్తుంది. కనుక ఈ 2020 సంవత్సరంలో ప్రకృతి మాత యావత్ ప్రపంచానికి ఒక గొప్ప కుదుపు ఇచ్చింది. ఇళ్లలో ఉండండి రా బాబు, లేకపోతే కరోనా కాటేస్తుందని చెప్పేసి ఎంతోమందితో కాటేసింది. కాటు వేయడం అంటే ఏమిటి? నువ్వు భూమి మీద ఉండడానికి వీల్లేదు, నువ్వు భూమిని చెరుపుతున్నావు, భూమిని ధ్వంసం చేస్తున్నావు, జంతుజాలాన్ని ధ్వంసం చేస్తున్నావు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నావు. కనుక ఒక గొప్ప స్టైల్లో, ఒక గొప్ప విధానంగా భూమాత ఈ కుదుపు ఇచ్చింది ప్రపంచానికి అంతటికి. కరోనా అని చెప్పేసి అది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అందరూ ఇళ్లలో కూర్చోవడం నేర్చుకున్నారు. ఇప్పుడు నేను కూడా ఇంట్లో కూర్చున్నాను 3 నెలలు, ఇప్పటికి 3 నెలలు అవుతుంది. మానవాళికి ఒక గొప్ప కుదుపునిచ్చింది. ఏదైతే 2000 సంవత్సరాలు మనం కావాలని కోరుకున్నామో, 2012 వస్తుందని అనుకున్నామో, అది 2020లో వచ్చింది. ఇప్పుడు అది తన పని తాను చేస్తుంది. వచ్చిందంటే తన పని తాను చేస్తుంది. ఇప్పటిదాకా రాలేదంటే ఇంకా సమయం రాలేదని లెక్క, వచ్చిందంటే సమయం వచ్చిందని లెక్క. అందరూ కూడాను, ప్రపంచంలో అందరూ కూడాను ధ్యానం చేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు చావు లేదని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. భయపడితే చావు వస్తుందని తెలుసుకోవాలి మనం. భయం లేకపోతే చావు రాదు. భయపడితే మనం చావకూడదు, భయం లేకుండా మనం చనిపోవాలి. ఏదో రోజు చనిపోతాం, కానీ భయం లేకుండా చావాలి. భయపడుతూ చావడం కాదు. ఆ భయం పోవడానికి అందరూ ధ్యానం చేయాలి. ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. మీరు ఎప్పుడు ఎందుకు ధ్యానంలో వచ్చారు నాకు చెప్పండి కాస్త. నేను కూడా నాకు ఒక బాబు పుట్టి చనిపోయాడు సార్. అది అవాంతరం. ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను. న్యూటన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ కోసం వారిని కలిసి న్యూటన్ గారి ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. వారు అప్పుడు ఈ ధ్యానం చేయాలి అని చెప్పారు. తర్వాత తమను కలిశాను. కలిసిన తర్వాత నిరంతరం ఎంతో ఇదొక సముద్రం, ఆధ్యాత్మికత అనేది రోజు రోజుకి అర్థమవుతా. ఇప్పుడు ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే, ఏదైతే నేను ఇప్పటివరకు ఏర్పరచుకున్న నమ్మకాలు ఉన్నాయో అవి కంప్లీట్ కాదని అర్థమైంది సార్. ఇప్పుడు ఒక కొత్త కల్చర్ని, కొత్త జీవన విధానాన్ని అవలంబించవలసిన సమయమేమో ఈ కరోనా మాత్రం నాకు నేర్పింది అనుకుంటున్నాను. నేను చాలా పనులు నేర్చుకున్నాను ఈ 3 నెలల్లో. నేను వంట నేర్చుకున్నాను, నేను దున్నడం నేర్చుకున్నాను, పొలాన్ని దున్నడం నేర్చుకున్నాను, కాటేజెస్ కట్టడం నేర్చుకున్నాను. ఒక 150 మందికి నేను ఒక్కడనే వండి పెట్టాను. ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళతో ఎంతోమంది వచ్చారు. ఇవన్నీ నేర్చుకుని, అంటే ఇంకా నా గురించి కూడా నాకు కొత్తగా చాలా పరిచయం అయింది సార్. నేను కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు ఇన్ని కోట్ల మంది జనాభా, ఇంత సైన్స్ అన్నీ అన్నారు కదా, ఈ సైన్స్ ఫెయిల్ అయిందంటారా? సైన్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది సార్. అట్లాంటిక్ టైమ్స్లో గొప్ప సైన్స్ వచ్చింది, కానీ ఆ సైన్స్ వల్ల మొత్తం అట్లాంటిక్ ఆ ఖండమే సముద్రంలో మునిగిపోయింది. సైన్స్ వల్ల లాభం కాదు, ఆధ్యాత్మిక వల్లే లాభం వస్తుంది. ఆధ్యాత్మిక దోహదం చేసే సైన్స్ అయితే అది పనికి వస్తుంది.
ఆధ్యాత్మికతకు విరుద్ధంగా ఉండే సైన్స్ అది పనికిరాదు. మనిషికి కావాల్సింది ఆధ్యాత్మికత, సైన్స్ కాదు. ఈ సమయం ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఆ యోగా వైపు, ధ్యానం వైపు మోడీ గారు ఆల్రెడీ తప్పదు బంధునాశనం, సత్యమేవ జయతే. సార్ భారతదేశం యొక్క నినాదము, మోటో సత్యమేవ జయతే. సత్యం అన్నది ఆత్మ పదార్థం, ఆధ్యాత్మికతే సత్యం, భౌతికత సత్యం కాదు. సార్ సైన్స్ వల్ల విపరీత ధోరణిలో పోయింది. బాంబులు తయారు చేశారు. ఈ బాంబులు ఎవరు తయారు చేశారు చెప్పండి? మనమే సైన్స్. సైన్సే. అవును. బాంబుల వల్ల ఎవరికి లాభం జరిగిందా ఎవరికైనా? అవును. వినాశనమే కదా. అంతా వినాశనమే. బాంబులు తయారు చేసిందే సైన్స్. కానీ సైన్స్ వలన మంచి కూడా జరిగింది. ఇప్పుడు ఈ జూమ్ వలన ప్రపంచం అంతా చూస్తుంది మన ఇంటర్వ్యూ. ఆ జూమ్ తయారు చేసింది కూడాను సైన్సే. పనికొచ్చే సైన్స్ ఉంది, పనికిరాని సైన్స్ ఉంది. బాంబులు తయారు చేసే సైన్స్ పనికిరాని సైన్స్. కమ్యూనికేషన్ తయారు చేసే సైన్స్ మంచి సైన్స్. తో సైన్స్లో విపరీత ధోరణి లేకుండా ఉండాలి, సక్రమంగా ఉండాలి సైన్స్. అప్పుడే అది ఆధ్యాత్మిక దూరపడుతుంది. అలాంటి సైన్స్ కావాలి మనకి. ప్రపంచాన్ని నాశనం చేసే సైన్స్ మనకోవద్దు, బాంబుల సైన్స్ మనకోవద్దు. సార్ ఫ్లైట్ సైన్స్ కావాలి, కానీ ఫ్లైట్లో బాంబులు ఉండకూడదు, మనకి బాంబులు వేయకూడదు. కానీ సైన్స్ ఏం చేసింది? అన్ని చోట్ల బాంబులు తయారు చేసింది. ప్రయోజనం కంటే వినాశనం వైపు ఎక్కువ ఉంది. సార్ ఎప్పుడైతే ఆధ్యాత్మికత ఉంటుందో బాంబులు ఉండవు అక్కడ. ఎవరికి శత్రువులు కాదు, అందరూ అందరికీ మిత్రులే అథవా తటస్థులే. కానీ శత్రువులు మటుకు ఎవరు ఉండరు. ఆధ్యాత్మిక శత్రువులు ఉండరు, తటస్థులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కానీ ఆ శత్రువులు ఎవరు ఉండరు. శత్రుత్వం అనేది ఉండదు ఆధ్యాత్మికంలో. మిత్రత్వం ఉంటుంది అథవా తటస్థం ఉంటుంది. కృష్ణుడు కౌరవులకి తటస్థంగా ఉన్నాడు. హస్తినాపురానికి రాయబారానికి వెళ్ళాడు. దుర్యోధను పిలిచాడు, వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. విదురుడి దగ్గరికి వెళ్ళాడు. విదురుడు మిత్రుడు, దుర్యోధను తటస్థుడు, శత్రువు కాదు. ఆధ్యాత్మికంలో ఎవరికి శత్రువులు కాదు. మిత్రులుగానే ఉంటారు, లేకపోతే తటస్థులుగానే ఉంటారు. అంతేగాని శత్రువులు ఉండరు, బాంబులు ఉండవు. వాడు నిన్ను చంపడానికి వస్తే అప్పుడు నువ్వు వాడిని చంపుతావు, కానీ వాడిని చంపడానికి రాకపోతే నువ్వు వాడిని చంపవు. పాండవులను విశేషంగా నాశనం చేయడం కోసం వచ్చారు కౌరవులు. అప్పుడు పాండవులు యుద్ధం చేయాల్సి వచ్చింది. 5 ఊళ్ళు ఇవ్వండి చాలయ్యా అన్నారు. అర్ధరాజ్యం అక్కర్లేదు, 5 ఊళ్ళు ఇవ్వండి. కానీ దాని కూడా ఒప్పుకోలేదు. మిమ్మల్ని చంపేది అన్నారు. అప్పుడు వీళ్ళని చంపవలసి వచ్చింది. అంతవరకు చంపవలసిన అవసరం లేదు. 5 ఊళ్ళు చాలు అని చెప్పారు. ఆధ్యాత్మికంలో శత్రువులు ఎవరు ఉండరు. 2 రకాల మనుషులు ఉంటారు, మిత్రులు, తటస్థులు. తటస్థుల పట్ల ఉపేక్షాభావం ఉంటుంది. నాకు నీకు సంబంధం లేదని చెప్పేసి. మిత్రులతో సంబంధం ఉంటుంది. నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు మా ఇంటికి రా. తటస్థులతో ఎలా ఉంటుంది? నేను మీ ఇంటికి రాను, నువ్వు మా ఇంటికి రాకు. నాకు నాయన నీకు నాకు సంబంధమే లేదు. శత్రుత్వం లేదు, ద్వేషభావం లేదు, కానీ మిత్రత్వ భావం లేదు, తటస్థం ఉంటుంది. దాన్ని గౌతమ బుద్ధుడు ఉపేక్ష అన్నాడు. 4 విధాల బ్రహ్మ విహారాలు చెప్పాడు గౌతమ బుద్ధుడు. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. మనకన్నా ప్రాపంచికంగా బాగా ఉన్న వాళ్ళ పట్ల మైత్రి, మనకన్నా ప్రాపంచంగా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల కరుణ, మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళ పట్ల ముదితము, మనకన్నా ఆధ్యాత్మికంగా విరుద్ధంగా ఉన్న వాళ్ళ పట్ల ఉపేక్ష, ఇండిఫరెన్స్ అంటారు. ఉపేక్ష, మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష 4 విధాలు చెప్పారు.
కనుక శత్రుత్వం లేదు కనుక బాంబులు ఉండవు. బాంబులు ఉన్నాయంటే శత్రుత్వం ఉందని లెక్క. ఈ సైన్స్ బాంబులను తయారు చేసింది. అలాంటి సైన్స్ మనకి అనవసరం. ఇవాళ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ ఎన్వైరన్మెంట్ డే. ఈ ఎన్వైరన్మెంట్ని పాడు చేసే సైన్స్ ఉంది. అలాంటి మానవికం ఉన్నారు. అలాంటి మానవులు మనకు అనవసరం, అలాంటి సైన్స్ మనకు అనవసరం. ప్రకృతిని పరిరక్షించాలి. నేచురల్గా జీవించాలి, అహింసాయుక్తంగా జీవించాలి, కరుణామయంగా జీవించాలి, సింపుల్గా జీవించాలి. దీన్ని తెలుగులో ఒక మంచి సామెత ఉంది, పరిగెత్తి పాలు తాగే కన్నా నుంచుని నీళ్లు తాగడం మేలని చెప్పేసి. ఆధ్యాత్మికం ఏం నేర్పిస్తుందంటే పరిగెత్తవలసిన అవసరం లేదు, పాలు అక్కర్లేదు, మనకి నుంచుందాం నీళ్లు తాగుదాం అనిపిస్తుంది. పరిగెత్తి పాలు తాగే కన్నా నుంచుని నీళ్లు తాగడం మేలు అని చెప్తుంది. అదే ఆధ్యాత్మికత. ఈ కరోనా అందరికీ ఈ ఆధ్యాత్మికత నేర్పుతుంది. ఇప్పుడు బాబు ఎక్కడికి పరిగెత్తక్కర్లేదైనా, బిజినెస్ చేయక్కర్లేదైనా, డబ్బులు సంపాదించక్కర్లేదైనా, ఉన్న డబ్బులు చాలు నీకు, నీ సమయాన్ని నీ పెళ్ళామిడ్డలతో గడుపు, నువ్వు ఇంట్లో కూర్చో, ధ్యానం చెయ్యి, వంట చెయ్యి, సంగీతం విను, సినిమాలు చూసుకో, ఎక్కడికి పరిగెత్తద్దు నాయన, నుంచో ఇంట్లో కూర్చో, నీళ్లు తాగని చెప్తాను. సో కరోనా ఏం చెప్తుంది మనకి? పరిగెత్తి పాలు తాగవద్దు, పరుగులు వద్దు, ఇంట్లో కూర్చో. దేనికి పరిగెత్తుతున్నావు? దేనికి పరిగెత్తలేస్తున్నావు నాయన? గమ్మును కూర్చో అని చెప్తున్నారు కరోనా. ప్రపంచం మొత్తాన్నంతా గమ్మును కూర్చోబెట్టింది. సో ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్నానో అది వచ్చేసింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రపంచం అంతా ఇంట్లో కూర్చుంది, పరిగెత్తడం మానేసింది, పాలు కోసం అరువులు చాచడం మానేసింది, నీళ్లు తాగుతోంది. చాలు సార్. ఇప్పుడు ఈ జీవులన్నింటిలో మనిషే శక్తివంతమైన వాడు అని ఇప్పటివరకు నేను నమ్ముతూ వచ్చాను. 84 లక్షల జీవుల్లో మనిషే అంత శక్తివంతుడని. ఇప్పుడు మనిషి శక్తివంతమైన వాడు కానీ బుద్ధిహీనుడైన వాడు అయ్యాడు. ఇప్పుడు ఒక వైరస్ ముందు బుద్ధిమంతుడు కావాలి. ఓకే సార్. శక్తిమంతుడైన వాడు బుద్ధిమంతుడు కావాలి. ఓకే. మనకి శక్తిమంతుడు అక్కర్లేదు, మనకి బుద్ధిమంతుడు కావాలి సార్. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అచ్చా. సబుకో సన్మతి దే భగవాన్ అన్నాడు గాంధీజీ. ఆ సన్మతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సన్మతి అంటే ఏమిటి? అహింస ప్లస్ ధ్యానము ఈజుకొట్టి సన్మతి. సన్మతి అయితే దుర్మతి ఉంటుంది, బుద్ధిహీనుడు అవుతాడు. ఎక్కువ శక్తి ఉంటే వాడు ఎక్కువ విధ్వంసం చేస్తాడు. శక్తిహీనుడు బుద్ధి లేనివాడైనా పర్వాలేదు, కానీ శక్తిమంతుడు మనకు బుద్ధిహీనుడు కాకూడదు. మానవుడు శక్తిమంతుడు అని అనుకుంటే వాడు బుద్ధిమంతుడు కావాల్సింది. అహింసలో జీవాలి. బుద్ధి అంటే ఏంటి? సన్మతి అంటే ఏంటి? అహింస ప్లస్ ధ్యానం. ఎక్కడ హింస ఉందో, ఎక్కడ ధ్యానం లేదో వాడు బుద్ధిహీనుడు. ఎక్కడైతే అహింస ఉందో, ఎక్కడైతే ధ్యానం ఉందో వాడే బుద్ధిమంతుడు. మనిషి బుద్ధిమంతుడు కావాలి. అందుకోసమే మన పిఎస్ఎస్ఎం కష్టపడుతుంది. పిఎస్ఎస్ఎం ఏం చేస్తుంది? బుద్ధిహీనులను బుద్ధిమంతులను చేస్తుంది. సరే, కానీ పిఎస్ఎస్ఎం అంటే ఏంటయ్యా? స్పిరిచువల్ సైన్స్ మూమెంట్. పిఎస్ఎస్ఎం అంటే ఏమిటి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఓకేనా? అవును సార్. ఏం మళ్ళీ చెప్పు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, పిఎస్ఎస్ఎం. ఇంకో 2 విషయాలు చెప్తాను నీకు. పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్, పిరమిడ్ సజ్జన సాంగత్య మూమెంట్. ఇది సజ్జనుల సాంగత్యం. సత్యం తెలుసుకున్న జనులతో సాంగత్యం. 6 నెలలు నువ్వు కలిసి ఎవరితో తిరుగుతావో, నువ్వు న్యూటన్తో కలిసి తిరిగావు, అలా అయిపోయావు. నువ్వు సజ్జనుడు అయిపోయావు ఎప్పుడైతే న్యూటన్ కలిసావో. సార్, అంతవరకు నువ్వు మంచివాడివే, కానీ సజ్జనుడు కాదు. సార్, సజ్జనుడు అంటే సత్యం తెలుసుకున్న జనుడు. న్యూటన్ సత్యాన్ని తెలుసుకున్నాడా లేదా? న్యూటన్ కలుసుకున్న జగపతిరాజు సార్ తాను కూడా సజ్జనుడు అయ్యాడు. రాజు జగపతిరాజుని కలిసిన వాళ్ళందరూ సజ్జనులు అయ్యారు. పిఎస్ఎస్ అంటే పిరమిడ్ సజ్జన సాంగత్య మూమెంట్.
ఈ సజ్జన సంగతులు ఏం నేర్చుకుంటాం మనం? స్పిరిచువల్ సైన్స్ నేర్చుకుంటాం. పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్. అలా నేర్చుకున్న వాళ్ళందరూ ఒక సొసైటీగా సమూహంగా ఏర్పడతారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. సజ్జన సాంగత్యం ద్వారా స్పిరిచువల్ సైన్స్ తెలుసుకుంటాము. అలా తెలుసుకోవడం ద్వారా సంఘాలు ఏర్పడతాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ప్రతి ఒక్క సజ్జనుడి చుట్టూ ఒక సంఘం ఏర్పడుతుంది. సజ్జనుడు కాబోయే వారి కూడిక. ప్రకృతి వాళ్ళలో వచ్చిన వాళ్ళందరూ కూడా సజ్జనులు అయి ఉంటారు నీ దగ్గర. సార్ అథవా ఇంటికి వెళ్ళి సజ్జనులు అవుతారు. అవునా కదా? కనుక ఒకప్పుడు నేను ఒక్కడే సజ్జనుడిని 40 ఏళ్ల కిందట 1980లో. ఒకళ్ళు ఇద్దరు నా దగ్గర రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఈజీగా ఉంటారు. అవును, అవును, 1 కోటి మంది కూడా ఉన్నారేమో. అవును సార్. నిరంతరం ఈ లక్షల మంది ఎంతోమందిని కలుస్తూనే ఉన్నారు కదా. 1 కోటి వేసుకున్నారు లెక్క. సార్ ఉన్నారా లేదా? ఉంటారు సార్. మొత్తం ప్రపంచ జనాభా ఎంత? ఎన్ని కోట్లు? 700 crores, 600. 750 crores. అంటే అందులో 1 crores మన పిఎస్సి మాస్టర్స్ అయిపోయారు. 1 కోటి. ప్రపంచంలో ఉన్నది 750 కోట్లు. ఈ ఒకళ్ళు ఇంకో 10 సంవత్సరాలు ఈ 750 మందికి చెప్పలేరా? చెప్తారు. అవును అయిపోతుంది సార్. నా లెక్కలో ఇప్పటికీ 2020లో 1 కోటి మంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ ఉన్నారు. పిఎస్ఎస్ఎంలో లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా మాస్టర్స్. ప్రపంచం అంతా ఉన్నారా లేదా? ఉన్నారు. లక్షల మంది ఉన్నారు. అవును. లేరా? ఉన్నారు. వాళ్ళందరిలో ఒక భాగమే పిఎస్ఎస్ఎం. మొత్తం అంతా కలిపి 1 కోటి అవుతారా లేదా? అవును. ఇంకొక 10 ఏళ్ళలో ఈ కోటి మంది ప్రతి ఒక్కడు ఒక్కొక్క 750 మందికి చెప్పలేడా? ప్రపంచం అంతా అయిపోదా లేదా? అవుతుంది. ఈ కరోనా వల్ల ఈ ఆధ్యాత్మికత అన్నది వేగవంతమైంది. అయిందా లేదా? 100%. అవును సార్. ఇది పూర్తిగా అందరినీ ఆధ్యాత్మికులుగా చేసేంత వరకు ఆగదు. పోయేవాళ్ళు పోతారు, ఉన్నవాళ్ళతో ఆధ్యాత్మికులు అవుతారు. పోయేవాడు మళ్ళీ తిరిగి వస్తాడు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఈలో భూమి అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటివరకు మన మూమెంట్లో మీ ఇన్స్పిరేషన్ తోటే ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నాం. ఇప్పుడు మేము ఈ నెక్స్ట్ ఎలా ఉంటే బాగుండొచ్చు సార్? ఇంకా ఎలా చేయాలి? మీరు చేస్తున్నారు బాబా, ఇంకేమిటి అందులో క్వశ్చన్ ఏముందంలో? అవును, అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంత లార్జ్ గ్యాదరింగ్స్ అవి ఇప్పుడు మనకేం లార్జ్ గ్యాదరింగ్ అక్కర్లేదు సార్. మనకి పిఎంసీ ఉంది. పిఎంసీ ద్వారా అందరికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం పిఎంసీని పటిష్టం చేయాలి సార్. పిఎంసీలో మన అనుభవం పెట్టామనుకోండి, ప్రపంచానికి అంతా వెళ్తుంది. అవును, అవును. ఇప్పటిదాకా బహిరంగంగా తిరిగి చేయవలసినవన్నీ చేసాం మనం. ఇప్పుడు బహిరంగంగా తిరగవలసిన అవసరమే లేదు. ఓకే, అంత ఛానల్ ద్వారా, అంతా ఛానల్ ద్వారా, డిజిటల్ ద్వారా. ఓకే, మనకి మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు వచ్చేది నాగే. ప్రధానమంత్రి చెప్పిన వచ్చేది నాగే. అచ్చా. ఇంట్లో కూర్చొని మనం పని చేసుకుంటున్నాం. నిన్న నేను సార్ కాన్పూర్ మాస్టర్తో మాట్లాడాను, ముంబై మాస్టర్తో మాట్లాడాను, అహ్మదాబాద్ మాస్టర్తో మాట్లాడాను, బెంగళూరు మాస్టర్తో మాట్లాడాను, తమిళనాడు మాస్టర్తో మాట్లాడాను, అందరితో మాట్లాడాను, తెలంగాణ మాస్టర్తో. ఇంట్లో కూర్చుని ఒకప్పుడు వెళ్ళి ఏ పని చేసేవచ్చు, ఇప్పుడు ఇంట్లో నుండి అదే పని చేస్తున్నాను. కాలం మారిపోయింది సార్. మన కష్టాలన్నీ తీరిపోయాయి. దుక్కి దున్నాము, విత్తనాలు వేసాము, కలుపు తీసాము, నీరు పారించాము, అన్ని కంకులు వస్తున్నాయి. ఇంకేం చేయాలి మనం? ఇప్పుడు కంకులు వచ్చినప్పుడు ఇంకేం చేస్తాం స్వామీజీ? ఆ ఫలాల్ని చూస్తూ ఆనందంగా ఉంటాం. ఇంకా చేయవలసింది ఏమి లేదు, చేయవలసినవన్నీ అయిపోయినాయి. ఓకే, అన్ని కంకులు వచ్చాయి. హాయిగా కూర్చొని ఆనందించడమే ఇప్పుడు. అలాంటి సమయం వచ్చేసింది పిరమిడ్ మాస్టర్స్ అందరికీ. నువ్వు ఇంట్లో కూర్చున్న ప్రపంచంలో నీ దగ్గరకు వస్తుంది. ఈ ఇంటర్వ్యూ చూసి
అందరూ నీకు ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు. సార్ అంత పిఎంసి ద్వారా ప్రపంచం అంతా ఊగుతుంది. అవును. మన కష్టాలన్నీ అయిపోయాయి నాయన. పిఎస్ఎస్ఎం అంతా కూడా బ్రహ్మాండంగా కష్టాలు పడింది. కష్టాలు ఎప్పటికీ ఉండవు, నష్టాలు ఎప్పటికీ ఉండవు, సుఖాలు కూడా ఉంటాయి, సంతోషాలు కూడా ఉంటాయి, సంబరాలు కూడా ఉంటాయి. కంకులు కోసుకున్నప్పుడు సంబరమే. బ్యూటిఫుల్. నేను అబ్జర్వ్ చేస్తుందంతా ఉన్నవాళ్ళు ఎవరైనా కంగారు పడ్డారేమో, కానీ మన వాళ్ళందరూ ఎలా కంగారు పడతారు స్వామీజీ? దీని గురించి అసలు ఎవరు కూడా అంతా మీలాగే పాజిటివ్గానే మాట్లాడారు. యోగేశ్వర్లు అయిన వాళ్ళు కంగారు ఉంటుంది ఏంటి? ఉండదు. అవును. యోగంలో లేని వాళ్ళకే కంగారు. అవును. నేను శరీరం అనుకుంటున్న వాళ్ళకే కంగారు. నేను ఆత్మను తెలుసుకున్న వాళ్ళకి కంగారు ఏముంటుంది? ఏమీ లేదు. కనుక ప్రపంచానికంతా మంచి రోజులు వచ్చేసాయి. ఓకే. ఈ యొక్క కరోనా అనేది ప్రపంచాన్ని కుదిపేసింది. నీకున్న భావాలను తుడిచేసింది. కొద్ది రోజులకి కరోనా అనే వైరస్ పోతుంది. ఆ వైరస్ వెళ్ళిపోతుంది, తన పని చేస్తుంది. ఇంకో వైరస్ వస్తుంది, పిరోనా అనే వైరస్. తర్వాత టిరోనా అనే వైరస్ వస్తుంది. ఇంకో వైరస్ హా అనే వైరస్ వస్తుంది. ఎన్నో ఆటంకాలు వస్తాయి, అవాంతరాలు వస్తాయి మనిషిని ఉద్ధరింపజేయడం కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం. అవాంతరం ఎందుకు వస్తుంది? దుష్ట శిక్షణ కోసము, శిష్ట రక్షణ కోసం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి అవాంతరం అంటుంది. నేను ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటాను, ప్రతి కాలంలో వస్తుంటాను. ఏమంటుంది? ఎవరంటున్నారు? అవాంతరం. ఎందుకు వస్తుంటాను నేను? దుష్ట శిక్షణ కోసము, శిష్ట రక్షణ కోసము. ధ్యానం చేసేవాడి రక్షణ కోసము, మాంసం తినేవాడి శిక్షణ కోసం. రెండు రకాల మనుషులు ఉన్నారు. రాక్షసులు లాంటి వాళ్ళు, దేవతలు లాంటి వాళ్ళు. రాక్షసులు లాంటి వాళ్ళ యొక్క శిక్షణ కోసం వస్తుందని, దేవతలు లాంటి వాళ్ళ యొక్క రక్షణ కోసం వస్తుంటుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మాంసం తినేవాడు రాక్షసులా, మానవులా? రాక్షసులే. రక్తమాంసాలు రాక్షసులే కదా సార్ తింటారు. వాడు మానవుడు అని పిలవడానికి అర్హత ఉందా వాడికి? లేదు. ఆ? లేదు. ఉందా? లేదు సార్. మరి రాక్షసుని ఏం చేస్తుంది? చంపేస్తుంది. అవును. ధ్యానం చేసేవాడిని రక్షిస్తుంది. దేవతలు వాటిని రక్షిస్తుంది. ఓకే. సో యుగ యుగాలుగా జరుగుతుంది ఇది. ఒకసారి కరోనా అంటాం, దానికి వచ్చేదాని పేరు. ఇంకోసారి బిరోనా అంటాం, ఇంకోసారి టిరోనా అంటాం, ఇంకోసారి హా అంటాం, హీ అంటాం. ఏ పేరులో ఏముంది? జరిగేది మటుకు ఒకటే. జరిగేది ఏం జరుగుతుంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. వాడు ఒకవేళ దుష్టుడైతే వాడి శిక్ష విధించాలా వద్దా? అవును. శిక్షణ కావాలి. వాడు ఒకవేళ శిష్టుడైతే వాడి రక్షణ ఉండాలా వద్దా? సో ఇవే చేస్తుంది. జల్లెడ పడుతుంది. దుష్టులంతా ఒకవైపు, శిష్టులంతా ఒకవైపు. కృష్ణుడు ఏం వచ్చాడు? కౌరవులంతా చావడం కోసం, పాండవులంతా రక్షించడం కోసం వచ్చాడు. పాండవులను రక్షించాడా లేదా శ్రీకృష్ణుడు? రక్షించలేదా? రక్షించాడు. కౌరవుల నాశనం కోసం అన్ని ప్రయత్నం చేశాడా లేదా కృష్ణుడు? చేశాడు. పాండవుని లక్క ఇంటి నుంచి రక్షించాడు కృష్ణుడు. కర్ణుడి యొక్క అస్త్రాల నుంచి అర్జున్ రథాన్ని తొక్కి రక్షించాడు. రక్షించాడా లేదా? కృష్ణుడు ఎందుకు వచ్చాడు? రక్షించడానికి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కరోనా కూడా అందుకే వచ్చింది. సార్, మీరు 2005లో మనం మారేడుమిల్లి ట్రెక్కింగ్కి వెళ్ళాం సార్. ఆ రోజు మీరు అన్నారు నాతో, ఒక 30 సంవత్సరాలు మనం అడవిలో ఉండవలసి వస్తుందయా, నగరాల్లో ఎవరు ఉండరు అని అప్పుడు అన్నారు. అంటే మీరు భవిష్యత్తుని చూసి అన్నారా సార్?
ద్రష్ట అంటే ఏంటి అర్థం? చూసేవాడని అర్థం. ఏం చూస్తాడు? భవిష్యత్తుని. భవిష్యత్తుని. సార్. వర్తమానం చూసేవాడు ద్రష్ట అనబడతాడా? కాదు. అవును. భవిష్యత్తుని చూసేవాడే ద్రష్ట. ఓకే. భవిష్యత్తుని ఎలా చూస్తాం మనం? ఎలా చూస్తాం చెప్పు? జ్ఞానం, బుద్ధి. భవిష్యత్తుని చూడగలిగిన వాడే జ్ఞాని, భవిష్యత్తుని చూడలేని వాడే అజ్ఞాని. భూతకాలంలో ఉండేవాడు అజ్ఞాని, భవిష్యత్తులో ఉండేవాడు జ్ఞాని. సో నన్ను నేను ఒక ద్రష్టగా మలుచుకున్నాను. అంటే ఒక భవిష్యత్తు చూసేవాడిగా నేను మలుచుకున్నాను. ఎన్నో పుస్తకాలు చదివి, సజ్జన సాంగత్యం చేసి, ధ్యానం చేసి మలుచుకున్నాను, ద్రష్టగా మలుచుకున్నాను. మలుచుకున్నప్పుడు ద్రష్టను అయ్యాను. భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో నాకు తెలుసు. ఎలా ఉండాలో తెలుసు కనుక దానికోసం ఏం చేయాలో నాకు, ఈ వర్తమానంలో ఏం చేయాలో తెలుసు నాకు. అది సంగతి. నాకు అది ప్రతి మూమెంటు మీరు చేసేది, దీని ప్రిపరేషన్, వరల్డ్కి మనం చేయవలసిన రెస్పాన్సిబిలిటీ, ఇదంతా చూస్తుంటే పర్ఫెక్ట్గా మీ వర్క్ 200% చేశారు. 2018 చివరిలో సార్ పిఎంసీని మనం స్థాపించుకున్నాం. అవును. అవును. మరి అప్పని చెప్పేదాకా పిఎంసీ ఎంత పనిచేస్తుంది? అవును. ఈ టైంలో ఇంకా మరి అవును. ఉత్తరోత్తర పిఎంసీ ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఓకే. 1000 లాంగ్వేజ్లో, 1000 భాషల్లో పిఎంసీ వస్తుంది. ఓ గ్రేట్ సార్. లాటిన్లో, గ్రీక్లో, ఫ్రెంచ్లో, జర్మన్లో, మ్యాండరిన్లో, అరబిక్లో, అన్ని చోట్ల వస్తుంది. 1000 భాషల్లో పిఎంసీ వస్తుంది. ఓ మర్రి చెట్టుకి ఎన్ని ఊడలు ఉంటాయి? ఇన్ఫినైట్. అవును సార్. ఊడలు దిగుతూనే ఉంటాయి కదా. అవును. అలాగే పిఎంసీ కూడా ఊడలు దిగుతూనే ఉంటాయి. పిఎంసీ ఒక పెద్ద మర్రి చెట్టు అవుతుంది. ప్రపంచాన్ని అంతా పరిరక్షించే మర్రి చెట్టు అవుతుంది. తప్పదు. గ్రేట్. ఇది సత్యము. సార్. ధ్యానం అనేది సత్యము, అహింస అనేది సత్యము, పిరమిడ్ ఎనర్జీ అనేది సత్యము. సత్యము వ్యాపిస్తుంది. నీరు పళ్ళెం ఎరుగు, సత్యము వ్యాప్తి నెరుగు. ఓకే. నీరు పళ్ళెం ఎరుగునా లేదా? అవును. నీరు పళ్ళెం ఎరుగును, సత్యం వ్యాప్తి నెరుగును. ఈ 4 సత్యాలు, అహింస శాకాహారం అనే సత్యము, ఆనాపానసతి ధ్యానం అనే సత్యము, స్పిరిచువల్ సైన్స్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే సత్యము. నీ వాస్తవానికి ఎవరు సృష్టికర్త? నేనే. అవును. కరోనా నీ దగ్గర వస్తుందా లేదా అని ఎవరు నిర్ణయిస్తారు? నేనే. కరోనా నిర్ణయిస్తుందా, నువ్వు నిర్ణయిస్తావా? నేనే కదా సార్. నా లైఫ్ ప్రతి మూమెంట్ నేను క్రియేట్ చేసుకునేదేనే వాస్తవం. నీతో నేను మాట్లాడాలని ఎవరు నిర్ణయించారు? ఇప్పుడు ఎవరికి వాళ్ళే. నేను నిర్ణయించుకున్నాను. అవును నువ్వు కనపడ్డావు ఇందాక, సార్. రావయ్యా మనం మాట్లాడుకుందాం అని చెప్పాను. అవును సార్. ఎవరు నిర్ణయించారు? నేను నిర్ణయించాను. అవును. నాతో మాట్లాడాలని నువ్వు నిర్ణయించుకుని నీ నిర్ణయం. నేను మిమ్మల్ని కలవాలని నేను నిర్ణయించుకున్నాను. కనుక ప్రపంచానికంతా కూడా 4 సత్యాలు ఉన్నాయి. అహింస శాకాహార సత్యము, ఆనాపానసతి ధ్యాన సత్యము, శరీరవత్ ఆహారము, మనస్సువత్ ధ్యానము, బుద్ధివత్ స్పిరిచువల్ సైన్స్ నాలెడ్జ్. 4వది పిరమిడ్ ఎనర్జీ. మొత్తం ఇతర లోకాలకు, ఇతర గ్యాలక్సీస్కు అనుసంధానం చేసేది పిరమిడ్ ఎనర్జీ. ఈ 4 సత్యాలతో కూడినది. మరి ఎందుకు వ్యాప్తి చెందదు? శిష్టుడు అంటే ఎవడు? సత్యం ఉన్నవాడు దేవుడు శిష్టుడు. శిష్టుడు. దుష్టుడు ఎవడు? సత్యం లేనివాడు దుష్టుడు. హింసలో ఉండేవాడు దుష్టుడు. ఇంకొకరిని చంపి తినేవాడు దుష్టుడు. చేపని చంపి తినేవాడు దుష్టుడు. మేకని చంపి తినేవాడు దుష్టుడు. ఆవుని, ఎద్దుని చంపి తినేవాడు, ఒంటిని చంపి తినేవాడు దుష్టుడు కాదా? అవును. ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా అహింసామయం అయిపోతుంది.
కరోనా తర్వాత పిరోనా వస్తుంది, పిరోనా తర్వాత సరోనా వస్తుంది, సరోనా తర్వాత హాహా వస్తుంది, తర్వాత హీహీ వస్తుంది. అన్నీ వస్తాయి, పేర్లు మారుతాయి, కానీ జరిగేది ఒకటే. ఏమిటాయంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను వస్తూనే ఉంటానని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? ఈ అవాంతరం, మార్పు, షిఫ్ట్, యాక్సిస్ షిఫ్ట్ వస్తూనే ఉంటుంటారు. ఈ 2020 సంవత్సరంలో మనం చూస్తున్నాం. ఇది నాకు మటుకు హాయిగా ఉందయ్యా. 2 నెలలు హాయిగా ఇంట్లో కూర్చున్నాను నేను. బోల్డ్ అంత రెస్ట్ తీసుకున్నాను. ఇంకా బాగా పనిచేయగలను నేను ఇప్పుడు. బ్యూటిఫుల్ సార్. ఏదైనా ఇంత ఈ పాజిటివ్ దృక్పథం, సరి అయిన సత్యం, అవగాహన ఉన్నవాళ్ళు దీన్ని హ్యాపీగానే అర్థం చేసుకున్నారు. అయితే మెజారిటీ పీపుల్ ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు కదా సార్. మెజారిటీ పీపుల్ అజ్ఞానులు, అందులో మెజారిటీ పీపుల్ దుష్టులు. అజ్ఞానుల్లో మెజారిటీ పీపుల్ దుష్టులు ఉన్నారు. వాళ్ళందరి కర్మ హ్యూమనిటీ అనుభవించాల్సి వస్తుంది. ఎవరి కర్మ కూడా అనుభవించాల్సిందే. ఆ కలెక్టివ్ కర్మ మనందరం కూడా అనుభవించాల్సి వచ్చిందంటారా? ఇప్పుడు వీళ్ళందరూ మనమేం అనుభవించాం, మన కర్మ మనం అనుభవిస్తాం. మనం హాయిగా ఉన్నాం, నేను హాయిగా ఉన్నాను, నువ్వు హాయిగా లేవా? అవును. నువ్వేమో అనుభవిస్తున్నావా? హాయిగానే ఉన్నాం. మరి ఇంకేంటి మరి? ఓకే ఓకే సార్. ఇంకొకటి కర్మ ఇంకోటి ఎవడు అనుభవించడు. అంటే మానవాళి చేసిన తప్పిదం మొత్తం మానవ సమాజం అనుభవిస్తుందా అని ఎవరికి వారే యమునా తీరే. ఓకే. నీ కర్మ నీది, నా కర్మ నాది. అంతేగాని గ్రూప్ క్వశ్చనే లేదు. అచ్చా అచ్చా, క్వశ్చనే లేదు సార్. ఇండివిజువల్. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు ఈ దేశం, భారతదేశం, ఇది ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అత్యున్నత శిఖరంలో ఉన్న దేశం కదా సార్. రియల్గా ఇప్పుడే అందరూ ఈ దేశం వైపు కూడా పూర్తిగా చూస్తున్నారని అనిపిస్తుంది. అది భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశం అవుతుంది. దట్ ఈస్ దేర్ ఆన్ ద కార్డ్స్ సార్. సత్యం ఉన్న దేశం అగ్రదేశం కాబట్టి ఇంకే దేశం అవుతుందా బాబు? బాంబు ఉన్న దేశం అగ్రదేశం అవుతుంది ఏంటి? బాంబు వేస్తే అగ్రదేశమా? మిలిటరీ ఉంటే అగ్రదేశమా? మనిషిని చంద్రుడి మీద పంపిస్తే అగ్రదేశం అవుతుందా? సత్యం ఉన్న దేశం అగ్రదేశము. గ్రేట్. యాజ్ ఇట్ ఈస్ భారతదేశం అగ్రదేశం బాబా సార్. ఎప్పుడో అయ్యేది కాదు, ఇప్పుడే ఉంది. అది ఎప్పటించో ఉంది అగ్రదేశం. అగ్రదేశం అంటే నువ్వు ఏదో డబ్బులు ఎక్కువ ఉంటే అగ్రదేశము, అన్ని బంగారు రోడ్లు ఉంటే అగ్రదేశం అనుకుంటున్నావు కాదు కదా. భారతదేశం ఎప్పుడు అగ్రదేశమే, ఇప్పుడు అగ్రదేశమే, ఎప్పటికీ అగ్రదేశమే. ఓ గ్రేట్. ఎక్కడ సత్యం ఉందో అదే అగ్రం అవుతుంది. భారతదేశం ఎప్పుడు అగ్రదేశమే, ఇప్పుడు అగ్రదేశమే. ఎప్పటికీ అగ్రదేశమే. ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తుంది. అజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు గుర్తించినా గుర్తించినా అగ్రదేశమే. అవును సార్, అవును సార్. కౌరవులు కృష్ణుడు గుర్తించలేదు. ఎవరు అగ్రజుడు? కౌరవులా, కృష్ణుడా? అవును. శిశుపాలుడు గుర్తించలేదు, తిట్టాడు పట్టుకుని. తిట్టినవాడు అగ్రజుడా, కృష్ణుడు అగ్రజుడా? ఎవడు గుర్తించగలే కదబ్బా. భారతదేశం ఏమైనా గుర్తించాలేంటి? గుర్తించాలని కోరిక రాంగ్. అనుసరించాలని వాడి ఇష్టం, వాడి అనుసరిస్తే చేస్తుంది. ఎవడిష్టం వాడిది బాబా. అవును సార్. ఎవడిష్టం వాడిది. ఒకళ్ళు ఇంకొకళ్ళు ఇష్టానికి తల వంచకూడదు. యథా ఇచ్చసి తథా కురు, భగవద్గీత సందేశం. నీ కర్మకి నువ్వు బాధ్యుడు, నా కర్మకి నేను బాధ్యుడిని. నీ ఇష్టం నువ్వు చేయి, నా ఇష్టం నేను చేస్తాను. నువ్వు హింసలో ఉంటా అంటే ఉండు. ఇంకో కరోనా, బిరోనా, టిరోనా వస్తాయి నీకు. నువ్వు అహింసలో ఉన్నావా? ఏ కరోనా లేదు, ఏ బిరోనా లేదు, టిరోనా లేదు నీకు. అవును, అది రుజువైంది సార్. ఈ క్వారంటైన్ సెంటర్కి పంపుతున్నప్పుడు మన వాళ్ళే కొంతమంది కూడా రాలేదు. రమ్మన్నా కూడా రావడానికి
ఎందుకంత రిస్క్ తీసుకోవాలి అన్నారు. నేను ఇదే అనుకున్నా, నా కర్మ, నా అనుమతి లేనిది ఏది కరోనా నాకు వస్తుంది. క్వారంటైన్ సెంటర్ ఇచ్చాను, నేనేం మాస్కులతోటి వాళ్ళ దగ్గర తిరగలేదు, వాళ్ళతో కలిసి ఉన్నాను. నాకు అర్థమైంది. కరోనాకి నా యొక్క నమస్కారాలు. నా నమస్కారాలు కూడా సార్. కరోనాకి రేపు రాబోయే టిరోనాకు కూడా నా నమస్కారాలు. టిరోనా తర్వాత వచ్చే బరోనా కూడా నాకు నమస్కారాలు సార్. అయితే ఇవేవి నెగిటివ్ కాదు, ఇవన్నీ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వచ్చేవి. అంటే ఈ సృష్టిలో వచ్చే సునామీలు, భూకంపాలు ఏదైనా సరే, ఓకే, ఏదైనా సరే, సునామీ కానీ, బినామీ కానీ, టునామీ కానీ, పేర్లు రకరకాలు సార్. అలాగే మనిషి జీవితంలో వచ్చిన సంక్షోభాలు కూడా, ప్రతిదీ కూడాను బ్లెస్సింగ్, అంతా మన మంచికే. ఓకే, అది ఊరికే చెప్పారేంటి పెద్దలు? జీవితంలో వచ్చే కష్టాలు, పరీక్షలు, ఈ యొక్క ఈ ఇంటర్వ్యూ టైటిల్ కూడా అంతా మన మంచికే. బాగుంది అర్థమైందా సార్. అంతా మన మంచిగా తెలుసుకున్నవాడే సజ్జనుడు. అయితే కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఒక సందిగ్ధం ఏర్పడినప్పుడు సామాన్యుడు రకరకాలుగా భావించి దారి తప్పుతాడు కదా సార్. నువ్వు అనుకునే సామాన్యుడిగా ఉండకూడదు, అజ్ఞానిగా ఉండకూడదు, సుజ్ఞాని కావాలి. అది తీరుతాడు ఇవాళో రేపో ఎల్లుండో. నేను కొన్ని కామెంట్స్ విన్నాను సార్. మీరు ధ్యానం చెప్తారు, జబ్బులు పోతాయంటారు, మరి మీ ధ్యానులకే కొంతమందికి వచ్చినాయి కదా అంటారు. ఎవ్రీ కేస్ ఈజ్ డిఫరెంట్. వాడికి 190 పాపాలు చేసి 180 ధ్యానాలు చేస్తే ఇంకా 10 పాపాలకి చేసుకోవాలి కదా పరిష్కారం. అవును, మరి ఆ లెక్క తెలియకుండా మాట్లాడితే ఎలాగా? మాట్లాడే వాడికి లెక్క లేదు, వాడికి తిక్క ఉంది అంతే. వాడికి అలాంటి మూర్ఖుల మాటలకు మీరు విలువ ఇవ్వకూడదు. మీరు అలాగే అలాగే మూర్ఖుల మాటలు చెప్పుకోవాలా, విఘ్నుల మాటలు చెప్పుకోవాలా బాబా? విఘ్నుల మాటలు చెప్పుకో. మరి మూర్ఖుల మాటలు ఎందుకు చెప్తున్నారు మీరు? రియలైజేషన్ మన వాళ్ళందరికీ. వాళ్ళంతా మూర్ఖులు సార్. సార్, మూర్ఖుల మాటలు ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలిపెట్టేయాలి, ఈ నోట్లోంచి బయటకు రాకూడదు. ఓకే, సజ్జనుల మాటలు నోట్లోంచి బయటకు తీసారు. ప్రపంచంతో మూర్ఖులు ఉన్నారు, వాళ్ళ కామెంట్స్ అంతా మూర్ఖులు. ఓకే, వాళ్ళ కామెంట్స్ నువ్వు నేను పట్టించుకోకూడదు ఆయన. సార్, మూర్ఖుల మాటలు పట్టించుకునేవాడు మూర్ఖుడు. మూర్ఖుల మాటలు పట్టించుకోవద్దు, విఘ్నుల మాటలే పట్టించుకో. గ్రేట్, అర్థమైందా? అవును సార్. నేను ఒక విఘ్నుడిని, నేను ఎప్పుడు మూర్ఖుల మాటలు పట్టించుకోను. వాళ్ళ మాటలు నా నోట్లోంచి ఎప్పటికీ రావు, విఘ్నుల మాటలే నా నోట్లోంచి ఎప్పటికీ వస్తాయి. చాలా బాగుంది. టైం ఎంత అయిందమ్మా? చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఈరోజు నేను ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో ఒక గొప్ప పాయింట్ని నేర్చుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ మూర్ఖుల మాటల్ని నా నోటి నుంచి రాకూడదు అనేది ఈ రోజు నుంచి నేను పూర్తిగా అది నీ యొక్క అభ్యాసం. నా అభ్యాసం చేస్తాను. తర్వాత మిమ్మల్ని కలిసే భాగ్యం పిఎంసి అందించినందుకు పిఎంసికి, పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. మీకు నమస్కారం. భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం, ఏ శ్లోకం ఇది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది కృష్ణుడికి చెల్లుతుంది, కరోనాకి చెల్లుతుంది, సునామీకి చెల్లుతుంది, ఏ పెద్ద అవాంతరానికైనా చెల్లుతుంది, ఏ పెద్ద అవతారానికైనా అదే.
పరశురాముడు ఎందుకు వచ్చాడు? ఆ క్షత్రియులందరినీ చంపేశాడు. ఎందుకు చంపాడు క్షత్రియుల్ని? అహంకారం వాడికి. ప్రజలకి దుష్పరిపాలన ఇస్తున్నారు, చంపేశాడు అందరు. చంపాడా లేదా? ఆ చంపడం కరెక్టా కాదా? అంటే పరశురాముని చంపితే రైటును, కొరని చంపితే రాంగా? ఎట్లా? చావు అనేది యమధర్మరాజు నిర్ణయిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు ఎవరికి. యమధర్మరాజు, అధర్మరాజు కాదు. యమధర్మరాజు అన్నామా, అధర్మరాజు అన్నామా? యమధర్మరాజు, ధర్మరాజు అన్నాం. యమధర్మరాజు అనే కాన్సెప్ట్ హిందువుల్లో ఉంది, క్రిస్టియన్స్లో ఉందా? లేదు. వేరే మతాల్లో లేదు. హిందువులలో ఎన్నో మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో ఒక కాన్సెప్ట్ పేరు యమధర్మరాజు. ఆ పదానికి ఉన్న గొప్పతనం ఎంత గొప్పదో. యముడు అంటే చావు. ఓకే, యమ అని తిరిగేస్తే ఏమవుతుంది చెప్పు? మాయని తిరగవేసేదే యమ. ఇప్పుడు మాయలో ఉన్నావు, చావు ద్వారా మాయలోంచి బయటపడతావు. అక్కడ పోయి కళ్ళు వేసుకుంటావు, ఓహో నేను ఇంత తప్పు పని చేశానా, నేను ఇంత చెత్త విధవనా. యమ అనేది మాయకి ఆపోజిట్. అంటే నీ చావు నేను మాయలోంచి బయటపడేస్తుంది. అందరి మనుషులన్నీ చావు అనేది మాయలోంచి బయటపడేస్తుంది. ధ్యానము బతుకున్న వాళ్ళని మాయలోంచి బయటపడేస్తుంది. ధ్యానం లేని వాళ్ళని చావు మాయలోంచి బయటపడేస్తుంది. యమ, మాయకి యమ. ఎంత చక్కగా పిలిపాడు. అది కూడా ధర్మరాజు, ధర్మంతో కూడుకున్నది. అది అధర్మంగా ఎవరికి చావు రాదు. ఎవరు నిర్ణయించుకుంటే వాళ్ళు వస్తుంది. కొంతమంది గర్భంలో ఉండిపోతారు, వాళ్ళు గర్భంలో ఉండడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు పుట్టడానికి నిర్ణయించుకోలేదు. వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళకి జరుగుతుంది. కొంతమంది పుట్టి కొన్ని రోజులు, మీ అబ్బాయి ఎన్ని రోజులకి పోయాడు? 6 months. మరి 6 months కోసమే వాడు వచ్చాడు. ఆ 6 months పుట్టి మరి పోయి నీకు జ్ఞానోదయం కలిగించడం కోసం వచ్చాడు. ఆ అబ్బాయి పోవడం ధర్మంగానే పోయాడు, అతని ఇష్టం ప్రకారమే పోయాడు. నీ ఇష్ట ప్రకారం ఉండలేదు, అతని ఇష్ట ప్రకారం ఉన్నాడు. అతని ఇష్ట ప్రకారం, నీ ఇష్ట ప్రకారం పోలేదు. ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. ఆ పాయింట్ తెలియక మనం ఏడుస్తూ ఉన్నాం, వాడు నాకు పుట్టాడు పోయాడని చెప్పేసి. నువ్వు పుట్టించావా? తను వచ్చాడు. ఆ విషయం తెలియదు. తెలియకపోవడమే ప్రాపంచికం. ఆ విషయం తెలియడమే ఆధ్యాత్మికం. తనందరూ తను వచ్చాడు, 6 నెలలు ఉన్నాడు, తనందరూ తను పోయాడు. ఉన్న రోజులు కలిసి ఉన్నావు, లేని రోజులు దానివల్ల లాభపడ్డావు. న్యూటన్ దగ్గరికి పోయావు, లేకపోతే పోయి ఉండేవాడువా? అవును సార్, ఆ వైరాగ్యమే నన్ను తీసుకెళ్ళింది. మరి యమధర్మరాజు కాన్సెప్ట్. యమ అంటే చావు. మాయలోంచి బయటపడేది చావు. ఈ కరోనా వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ పైలో ఒకరికి వెళ్ళి హాయిగా కళ్ళు విప్పి చూస్తున్నారు. వాళ్ళు తెలివితో ఉన్నారు. వాళ్ళు సంతోషిస్తున్నారు, ఓహో ఇలా ఉందా సంగతి అని చెప్పేసి. వాళ్ళు ఎంతో సంతోషంతో గెంతుతున్నారు. వాళ్ళు మాయలోంచి బయటపడిన వాళ్ళు మళ్ళీ నిర్ణయించుకున్నారు, ఈసారి నేను మళ్ళీ బాగా పోతాను, బాగా ధ్యానం చేస్తాను, మనం గొర్రెని తిన్నాను, ఈసారి గొర్రెని తినాలని వాడు నిర్ణయించుకుని వస్తాడు. వాడు చనిపోయిన వాళ్ళందరూ కూడాను మాయలోంచి బయటపడిన వాళ్ళే. వాళ్ళ పట్ల నువ్వు ఎలా ఉండాలి? దుఃఖం అక్కర్లేదు, సంతోషించాలి. మరి మాయలోంచి బయటపడిన వాడి పట్ల నువ్వు దుఃఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా? సంతోషమే. మరి ఇక్కడ దుష్టులను శిక్షించి పైదో ఒకరు పంపించి అక్కడ శిష్టులను చేసింది కరోనా. ఇది మెగా పిక్చర్ చూడడాన్ని ఆధ్యాత్మికత అంటారు. మైక్రో పిక్చర్లో ఉంటే అది ప్రాపంచికత, మెగా పిక్చర్లో ఉంటే ఆధ్యాత్మికత. చావు అనేది ఎవరికి లేదు.
హతో వా ప్రాప్తిస్తే స్వర్గం. నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్తావు పోయ్. నువ్వు కారు కింద పడి చచ్చినా, సునామీ వల్ల చచ్చినా, ఎవరైనా కత్తి పొడిచి చచ్చినా, కరోనా వల్ల చచ్చినా, దేని వల్ల చచ్చినా నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఒక ఆత్మహత్య తప్పితే అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్ళవు, భూవర్లోకానికి వెళ్తావు, దగ్గర ఉన్న లోకానికి వెళ్తావు. అక్కడే మళ్ళీ కాస్త బాధను అనుభవిస్తావు. ఆత్మహత్య చేసుకునేవాడు. ఎవడైనా సరే చచ్చిపోయిందో స్వర్గానికి వెళ్తాడు, ఆత్మహత్య చేయనివాడు. ఎందుకు ఏడుస్తున్నావు మరి? నీకు పుట్టిన అబ్బాయి నువ్వు వెళ్ళిపోయి కలుసుకోవచ్చు. అక్కడ నిద్రలో కలుస్తూనే ఉన్నావు నువ్వు. ఎక్కడ చావన్నది లేదు. కనుక ఏ భూకంపాన్ని వద్దంటావు, ఏ సునామీకి వద్దంటావు, ఏ కరోనాకి వద్దంటావు? భూమాదికి తెలియదేంటి? యమధర్మరాజుకి తెలియదేంటి? ఎవరికి వెళ్ళాలో వద్దో తెలీదా? నీకే బాగా తెలుసా? నీకు బాగా తెలుసా? యమధర్మరాజుకి బాగా తెలుసా? యమధర్మరాజుకి అన్నీ తెలుసు. మరి నాకేదో తెలుసు అనుకోవడమే పెద్ద అహంకారం, మూర్ఖత, అజ్ఞానం. యమధర్మరాజుకి అన్నీ తెలుసు అని తెలుసుకోవడమే జ్ఞానం. యమధర్మరాజు గారికి నమస్కారాలు. కాసేపు ధ్యానం చేద్దామా? చేద్దాం సార్. యమధర్మరాజు గారి పేరు మీద సార్ సార్ కాసేపు ధ్యానం చేద్దాం. ఆయన తలుచుకుంటూ, సార్ ఆ గొప్ప ధర్మరాజుని, యమధర్మరాజుని తలుచుకుంటూ ధ్యానం చేద్దాం. బాగుంది. ఒక 10 నిమిషాలు. సార్ దయచేసి కళ్ళండి మూసుకోండి. యమధర్మరాజుకు జై. ఆ ధర్మమూర్తికి జై. ఆ మాయలోంచి బయటపడేసే వాడికి జై. చక్కగా 10 నిమిషాలు ధ్యానం చేద్దాం, యమధర్మరాజుని స్మరిస్తూ. ఆ ధర్మానికి జేజేలు కొడుతూ. మనసుని నిర్మూలం చేద్దాం, మనసుని శూన్యం చేద్దాం. అదే ఆత్మధర్మం. ఆత్మధర్మం పేరే ధ్యాన ధర్మం. ప్రాపంచిక ధర్మము కరుణ, ఆత్మధర్మము ధ్యానం. రెండు విషయాలు ఉన్నాయి, ప్రాపంచికము, ఆధ్యాత్మికము. రెండు ధర్మాలు ఉన్నాయి. ప్రాపంచిక ధర్మం కరుణ, ఆధ్యాత్మిక ధర్మం ధ్యానం. కరుణామయులుగా ఉండాలి మనం, ధ్యానమయులంగా ఉండాలి. రెండు ధర్మాలు, ప్రాపంచిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము. ప్రాపంచిక ధర్మం కరుణ, అహింస. ఆధ్యాత్మిక ధర్మం ధ్యానము.
ఈ రెండు ధర్మాల్లో ప్రాపంచిక ధర్మము ఆధ్యాత్మిక ధర్మంలో పునీతుడైన వాడే పిరమిడ్ మాస్టర్. రెండు ధర్మాల్లో ఉండేవాడే పిరమిడ్ మాస్టర్. కరుణా ధర్మము, ధ్యాన ధర్మం. ఎవరూ కళ్ళు తెరవరాదు. కళ్ళు తెరిస్తే కరుణా ధర్మం ఉండాలి, కళ్ళు మూసుకుంటే ధ్యాన ధర్మంలో ఉండాలి. కళ్ళు తెరిస్తే ప్రాపంచికము, కళ్ళు మూస్తే ఆధ్యాత్మికము. రెండు స్థితులు ఉన్నాయి. కళ్ళు తెరుచుకునే స్థితి, కళ్ళు మూసుకునే స్థితి. కళ్ళు మూసుకుంటే ఆధ్యాత్మికంలో ఉండాలి, ధ్యానంలో ఉండాలి. కళ్ళు తెరుచుకుంటే ప్రాపంచికంలో ఉంటున్నాము, మరి కరుణాధర్మంలో ఉండాలి. పది నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. ధ్యాన ధర్మంలో ఉన్నవారు. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఏం అవసరం ఉంది కళ్ళు తెరవడానికి? ఏదైనా అవసరం ఉంది ఏమిటి? అవసరం లేనప్పుడు ఎందుకు కళ్ళు తెరుస్తున్నాము? ఎవరు కళ్ళు తెరవరాదు. కేవలం 10 నిమిషాలు. ఆఖరి 5 నిమిషాలు. మాయా ప్రపంచం నుంచి బయటపడి
యమధర్మరాజుతో ఏకమై అంతా మన మంచికే అని తెలుసుకుంటూ యమధర్మరాజు గారికి జయజయలు పలుకుతూ, అదొక గొప్ప కాన్సెప్ట్. అది యమధర్మరాజు అనే కాన్సెప్ట్. ఆఖరి 5 నిమిషాలు. ఆఖరి 1 నిమిషం. బీ విత్ యువర్ బ్రెత్. బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్. ఆఖరి 1 నిమిషం యమధర్మరాజు గారికి నమస్కారాలు పెడుతూ, ఆ ధర్మమూర్తికి నమస్కారాలు పెడుతూ, ఆఖరి 30 సెకండ్లు. అంతా మన మంచికి అనే సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 క్షణాలు. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేస్తూ కళ్ళ తెరుద్దాం. థ్యాంక్ యూ జగపతిరాజు గారు. సార్, ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా బాగుంది. సార్, ఆఫ్టర్ మెనీ డేస్. థ్యాంక్ యూ సార్.